ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు మన యొక్క అంశంగా ఎలిజబెత్ ఎలియట్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎలిజబెత్ ఎలియట్ ఈమె డిసెంబర్ 21వ తారీఖు 1926వ సంవత్సరం డిసెంబర్ 21, 1926లో బెల్జియం కంట్రీలో బెల్జియం క్యాపిటల్గా ఉన్నటువంటి బ్రసెల్స్లో ఈమె జన్మించారండి. ఈమె తండ్రి గారి పేరు ఫిలిప్ హావర్డ్, తల్లి గారి పేరు క్యాథరిన్ హావర్డ్. వీరి యొక్క తల్లిదండ్రులిద్దరూ కూడా దేవుని సేవలు చేస్తూ మిషనరీస్గా వారు దేవుని పరిచర్యలు వారు చేస్తూ ఉండేవారండి. వీరికి కలిగినటువంటి సంతానంలో ఎలిజబెత్ ఎలియట్ గారు ఒకరు. ఈమెకి 4 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ ఉన్నారండి. ఈమె బెల్జియంలో పుట్టినప్పటికీ ఈమె చిన్న వయసులోనే ఆ ఫ్యామిలీ అంతా కూడా బెల్జియం నుంచి అమెరికాకి వారు షిఫ్ట్ అయ్యారు. అమెరికాలో పెన్సిల్వేనియా అనేటువంటి ప్రాంతంకి వారు వచ్చేసారండి. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి వారు న్యూ జెర్సీకి వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా ఎలిజబెత్ గారు దేవుని యందు ఎంతో భయభక్తులతో ఆమె జీవిస్తూ ఉండేవారట. దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే ఆశతో ఆమె ఉంటూ ఉండేవారట. ఈ విధంగా ఆమె తన స్కూలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళి అది పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదించగలిగే జ్ఞానం తెలివి ఉన్నప్పటికీ అప్పట్లో ఆమె లిటరసీ తీసుకుని ఆ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ని మెయిన్ లాంగ్వేజ్గా తీసుకుని ఆమె నేర్చుకునేవారంట. వెయిటింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఆమె ఆ యొక్క లిటరసీ తీసుకున్నారు. అంటే మనకు సందేహం రావచ్చు, ఏమంటే దేవుని సేవ చేయడానికి లిటరసీ తీసుకోవడానికి సంబంధం ఏంటి అని చెప్పి. ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్స్ ఆరిజినల్ లాంగ్వేజ్ అనేటువంటి ఆ యొక్క అరామిక్, గ్రీక్, హెబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడ్డాయి. ఈమె ఆశంతా ఏంటంటే ఏ భాషలోకైతే బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడలేదో, ట్రాన్స్లేట్ చేయబడలేదో ఆయా భాషలోనికి దేవుని యొక్క వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, అట్లీస్ట్ న్యూ టెస్టిమెంట్ అయినా ట్రాన్స్లేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈమె ఆ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ని ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా తన యొక్క ఎడ్యుకేషన్ని ఆమె కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాలేజ్లో జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి కూడా జాయిన్ అయ్యారు. ఈమె జీవిత సాక్ష్యంలో చెప్పినటువంటి మాటల్లో ఒక మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. అదేంటంటే, ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ ఫార్ డిఫరెంట్ దెన్ వాట్ వి ఇమాజిన్, ఫార్ బిగ్గర్, ఫార్ మోర్ డిఫికల్ట్, బట్ అన్స్పీకబుల్లీ మోర్ గ్లోరియస్. అంటే దేవుని యొక్క చిత్తము మనం ఊహించిన దానికంటే కూడా చాలా అది విభిన్నంగా ఉండొచ్చు. అది ఎంతో గొప్పగా ఉంటుంది, అది ఎంతో కష్టతరంగా కనిపిస్తుంది, కానీ చెప్పసఖ్యము కానంత మహిమకరంగా ఆ యొక్క కార్యం ఉంటుంది అని చెప్పి ఆమె తన యొక్క జీవిత సాక్ష్యంలో చెప్పినటువంటి మాటల్లో ఒక మాట అండి. ఈమె ఎక్కువగా బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ 4వ అధ్యాయము 7 నుంచి ఆ యొక్క 11 వచనాల్ని ఈమె ఎంతో ఇష్టంగా పదే పదే ధ్యానిస్తూ ఉండేవారంట. ఆ మాటను మనం చదువుకుందాం. ఆయనను నా బలాధిక్యము మామూలమైనది కాక దేవుని యందున్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడివారము కాము, అపాయములున్నను కేవలము ఉపాయము లేనివారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేనివారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని ఉన్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏమంటే ఈ మాటని తన జీవితంలో ఆమె ఎక్కువ సార్లు ధ్యానిస్తూ ఉండేవారంటే. సో ఈ విధంగా ఆమె కాలేజ్లో ఆమె ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదే కాలేజ్లో కొంతమంది యువత జిమ్ ఎలియట్, ఎలిజబెత్, ఇంకా కొంతమంది వీరందరూ కూడా ఒక యంగ్ గ్రూప్గా ఏర్పడి అక్కడే స్టూడెంట్ ఎవాంజలిజం ప్రారంభించారండి. ఆ కాలేజ్లో ఇంకా డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను వారు ప్రకటిస్తూ వారు ఉండేవారంట. అదే క్రమంలో ఈ యంగ్ గ్రూప్ ఒకసారి ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు మిషనరీస్ని వారు ప్రజెంట్ చేయడానికి వెళ్ళారు. అంటే మిషనరీస్ చేస్తున్నటువంటి సేవల గురించి, వారి యొక్క వర్కుల గురించి, ఆ భారాన్ని గురించి జిమ్ ఎలియట్ గారు అక్కడ వారికి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని వారికి అందించి చివరిలో ఆమీ క్యార్మైకిల్ గారి యొక్క జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన తన యొక్క ప్రసంగాన్ని ముగించాడు. ఆమీ క్యార్మైకిల్ ఈమెను గురించి బహుశా మీరు వినే ఉంటారు.
మనం ఆల్రెడీ అమీ మైకేల్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించాం. భారతదేశం వచ్చి ఆమె అద్భుతమైనటువంటి సేవలు చేశారు. ఆ యొక్క జోగిని వ్యవస్థ మీద, దేవదాసి వ్యవస్థ మీద ఆమె ఎంతో పోరాడి అనేక మంది స్త్రీలను వారిని కాపాడి ఎంతో గొప్ప పరిచర్యను ఆమె భారతదేశంలో చేశారు. ఆమె జీవితము జిమ్ ఎలియాట్ గారికి ఒక మంచి స్ఫూర్తినిచ్చిందంట. ఆ విధంగా ఒక మిషనరీ యొక్క జీవితం మరొక మిషనరీని తయారు చేస్తున్నారని ఎంతో గొప్ప పరిచర్యలు వారు చేశారు. వీరు జిమ్ ఎలియాట్ గారు చెప్పిన మాటల్లో కూడా ఒక మాట మీతో పంచుకోవాలి. అదేంటంటే, క్యాన్ వి ఫాలో ద సేవియర్ ఫార్ హూ హ్యావ్ నో వూండ్ నో స్కార్. ఎలాంటి గాయము, ఎలాంటి దెబ్బలైనటువంటి ఒక రక్షకుడిని మనం ఫాలో అవ్వగలమా? మనం ఫాలో అవుతున్నటువంటి క్రీస్తు మన కొరకు అనేక గాయాలను పొందాడు, అనేకమైనటువంటి అవమానాలను పొందాడు. జస్ట్ యాజ్ ద మాస్టర్ మస్ట్ ద సర్వెంట్ బి. మన యొక్క మాస్టర్ యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి మన మాస్టర్ వలె మనం కూడా సిద్ధపడతాం అనే విధంగా ఆయన ఎంతో గొప్ప చక్కని మాటల్ని ఆయన చెబుతూ ఉండేవారండి. ఈ విధంగా ఎలిజబెత్ గారు వెయిటింగ్ కాలేజ్లో తన యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం ముందుకు వెళ్ళిపోయారు. జిమ్ ఎలియాట్ గారు కూడా తన సేవా పరిచయ నిమిత్తము ఆయన వెళ్ళిపోయారు. అప్పటికి వారిద్దరికి వివాహం జరగలేదండి. వారిద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకరికొకరు తెలియకుండానే 2 గ్రూప్స్గా ఆ యొక్క ఈక్వెడార్ అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చి దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారండి. ఈ ఈక్వెడార్ ప్రాంతంలో ఆ యొక్క అడవుల్లో ట్రైబ్స్గా ఉన్నటువంటి మనుషుల మధ్య వారు దేవుని సువార్తను చేస్తున్నారండి. అక్కడికి వచ్చినటువంటి వీరికి ఆల్రెడీ మంచి పరిచయం ఉంది కాబట్టి వారిద్దరూ కూడా ఒకే పాత్రలో వారు వెళ్తున్నారు కాబట్టి వారిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. అక్కడే వారికి ఒక కుమార్తె కూడా పుట్టిందండి. ఈ విధంగా ఆ యొక్క ట్రైబ్స్కి వారు దేవుని సువార్తలు వారు అందిస్తున్నారు. ముఖ్యంగా క్వాంచా అనేటువంటి జాతి వారికి వారు సేవ చేస్తున్నారండి. ఈ క్వాంచా ఈ ట్రైబ్స్ మాత్రమే కాదండి, అక్కడ ఇంకా చాలా మంది ట్రైబ్స్ ఉన్నారు. అక్కడ ప్రాముఖ్యంగా నరమాంస భక్షకులుగా, అంటే మనుషుల్ని చంపుకు తినేటువంటి ట్రైబ్స్ కూడా వారి మధ్య ఉన్నట్లుగా వారికి తెలిసింది. ఎందుకంటే అంతకుముందే ఒక షెల్ ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పి వెళ్ళినప్పుడు వారి మీద అటాక్స్ జరిగినట్టుగా, కొంతమంది వారు చంపినట్టుగా కూడా అక్కడ వారికి తెలిసిందండి. ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని అందించే ధైర్యం ఎవరూ చేయట్లేదు. ఆ సమయంలో జిమ్ ఎలియాట్ గారు తన 4 స్నేహితులతో ఒక మిషనరీగా అక్కడికి వెళ్ళాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వాళ్ళు ఏం చేశారంటే, ఒక మినీ ఫ్లైట్ మీద అక్కడికి వెళ్ళి ముందుగా పైనుంచి చాక్లెట్స్ని, ఫుడ్ని వారు దింపుతూ వారితో ప్రేమగా ఉంటూ ఆ విధంగా కొన్నాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు. ఒకానొక రోజు వారి యొక్క ఫ్యామిలీస్కి వారు చెప్పి, ఇదిగో మేము వెళ్తున్నాం, వారితో మాట్లాడిన తర్వాత మేము సాయంకాలం కమ్యూనికేట్ చేస్తామని చెప్పి అక్కడికి మొత్తానికి అయితే వారు మధ్యలో వెళ్ళారండి. వారు కూడా మంచిగా వచ్చినట్టే వీళ్ళ దగ్గరికి వచ్చి సడన్గా వాళ్ళ మీద అటాక్ చేసి బల్లలతో పొడిచి వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఈ విధంగా జిమ్ ఎలియాట్ మరియు తనతో వెళ్ళినటువంటి 4 స్నేహితులు ఎంతో దారుణంగా వారు చంపబడ్డారు. జనవరి 8వ తారీఖు 1956వ సంవత్సరంలో జిమ్ ఎలియాట్ గారు వారి యొక్క బృందం అక్కడ హతమార్చబడింది. అప్పటికి ఆయనకి 10 నెలల కుమార్తె ఉందండి. కేవలం 10 months బేబీ ఆ యొక్క ఎలిజబెత్ ఎలియాట్ గారు మరియు జిమ్ ఎలియాట్ గారికి 10 months బేబీ. ఆ వయసులోనే ఆయన చనిపోయాడు. ఆ తరువాత ఎలిజబెత్ గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా, నా భర్త ఆ ట్రైబ్స్కి సువార్త అందించే క్రమంలో వారితో ఒక్క మాట కూడా చెప్పకుండానే వారి చేతుల్లో చనిపోయాడు. తండ్రి, నేనేం చేయగలను? వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్? వారి మీద నాకు ఎలాంటి ద్వేషము, కోపం లేదు నాయన. ఆ ఆక్వా ట్రైబ్స్, అప్పట్లో వారిని ఆక్వా ట్రైబ్స్ అని పిలిచేవారు. ఆ ఆక్వా ట్రైబ్స్కి నేనేం చేయగలను ప్రభువా అని చెప్పి ఆమె దేవుడిని ప్రార్థన చేస్తుంది. తన భర్తను చంపేటువంటి కోపం లేదు, వారి మీద ద్వేషము లేదు. ఆమె వారి కొరకు ప్రార్థన చేస్తుంది. చూడండి ఎంత ప్రేమ కలిగి ఆమె ఉన్నారు. ఆ తరువాత ఆమె అక్కడికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఆమెకు దొరకట్లేదు. ఏ రకంగా వారితో వెళ్ళాలో, ఏ రకంగా వారితో కమ్యూనికేట్ చేయాలో వారికి తెలియట్లేదు. కేవలం దేవుడిని ప్రార్థిస్తూ ఆ యొక్క క్వాంచా ట్రైబ్లోనే చిన్న పాపతో ఆమె ఉంటూ అక్కడ సువార్తను ఆమె ప్రకటిస్తూ ఉన్నారు. ఏమంటే ఒక మాట ఉంది, అదేంటంటే,
ద బ్లడ్ ఆఫ్ ద మార్టే ఈస్ ద సీడ్ ఆఫ్ ఎ చర్చ్. దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి వ్యక్తి ఒక రక్తపు బొట్టు ఒక నూతనమైనటువంటి మందిరానికి ప్రారంభం అని చెప్పి అక్కడ అదే జరిగిందండి. అక్కడ ముఖ్యంగా 2 తెగలు ఉన్నాయండి. ఒకటి క్వాంచా ట్రైబు, మరొకరు హెరోని. ఆ యొక్క హెరోని ట్రైబ్ని విడిచిపెట్టేసి 2 స్త్రీలు క్వాంచా ట్రైబ్లోకి వాళ్ళు కలిసిపోయారండి. ఎప్పుడైతే ఆ యొక్క హెరోని ట్రైబ్ స్త్రీలు క్వాంచాలోకి వచ్చారో ఎలిజబెత్ గారు వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితో కమ్యూనికేట్ ప్రయత్నం చేస్తూ వాళ్ళ దగ్గర వారి భాషను ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వారితో ఆమె ఏం చేసిందంటే ఆ హెరోని ట్రైబ్ యొక్క స్త్రీలతో ఆమె ఉంటూ ఆమె వారి యొక్క భాషను ఈమె నేర్చుకున్నది. మొత్తానికి ఒకానొక రోజు ఆమె తన 2 స్నేహితులైనటువంటి నాట్ సెయింట్, రాచెల్ సెయింట్ అనేటువంటి బ్రదర్ అండ్ సిస్టర్తో తన 1.5 year బేబీతో వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ఆమె ప్రయాణమైంది. అక్కడికి వెళ్తే వారు చంపేయచ్చు, మరి ఏమైనా చేయొచ్చు. ఎంతో ధైర్యంతో దేవుని పట్ల కేవలం విశ్వాసంతో ఒక చిన్న దోణి లాంటి దాని మీద అక్కడికి రీచ్ అయ్యి ఆమె ఏం చేసిందంటే ఆమెతో పాటు ఆ 2 స్త్రీల్ని కూడా, ఆ ట్రైబ్కి సంబంధించిన 2 స్త్రీల్ని కూడా ఆమెతో పాటు ఆమె తీసుకెళ్ళిందండి. ఎప్పుడైతే ఆమె అక్కడికి వెళ్ళిందో ఇది వరకు ఉన్నట్టుగా వారు వెంటనే అటాక్ చేయలేదు. వారు అటాక్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే 2 స్త్రీలే కదా, అది కూడా హెరోని ట్రైబ్తో ఆ యొక్క వారికి సంబంధించినటువంటి తెగవారి స్త్రీలని వారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆమెను ఏమీ చేయలేదు. ఇన్స్టెడ్ ఆమెను వాళ్ళు చేర్చుకున్నారండి. వాళ్ళు చేర్చుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వారి భాషలోనే మాట్లాడడం ప్రారంభించింది. అది చూసుకుని వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ విధంగా అక్కడ ఆమె ఉంటూ 2 సంవత్సరాల పాటు అక్కడే ఉంటూ దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించడం మొదలుపెట్టిందండి. ఈ విధంగా ఆమె ఎక్కడైతే తన భర్త చంపివేయబడ్డాడో, ఎక్కడైతే ఆ గ్రూప్ అంతటిని కూడా వారు దారుణంగా చంపేశారో అదే ప్రాంతానికి వెళ్ళి ఆమె వారికి దేవుని సువార్తను ఆమె అందిస్తూ ఉన్నది. వారు ఈమెకి ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏంటంటే గికారి అనే పేరుకి అర్థం చిన్న పక్షి అని అర్థం అన్నమాట. ఈ విధంగా అక్కడ ఆమె సేవ చేస్తున్నారు. ఒకనొక రోజు ఆమె ఒక చిన్న హట్లో ఆమె వంట చేసుకుంటూ ఉన్నప్పుడు మిల్కాయ్ అనేటువంటి వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ భయపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన భయపడుతూ ఉంటే ఆమె బయటకు వచ్చి ఎవరిని ఏం కావాలి అని అంటే, అమ్మ మీకు విషయం చెప్పాలి, కానీ చెప్పడానికి నాకు భయంగా ఉంది అని చెప్తాడండి. పర్లేదు మీరు చెప్పండి, ఏదైనప్పటికీ మీరు ధైర్యంగా చెప్పండి అంటే ఆయన అంటాడు, అమ్మ కొంతకాలం క్రితం 4 ఈ ప్రాంతానికి వచ్చారు. అందులో మీ భర్త అయినటువంటి జిమ్ ఎలియాట్ గారు ఉన్నారు నాకు తెలిసింది. జిమ్ ఎలియాట్ని చంపి అత్యంత దారుణంగా బల్లాలతో పొడిచి చంపి తినేసినటువంటి నేనే అని చెప్పి ఆయన ఏడవడం ప్రారంభిస్తాడు. ఎంతో బాధపడడానికి ప్రారంభిస్తాడు. నన్ను క్షమించదమ్మా, అది నేను కావాలని చేయడం తెలియక చేశానని చెప్పి ఆయన ఏడుస్తున్నప్పుడు ఎలిజబెత్ గారు, నేను హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను, మీరు తెలిసి చేయలేదు, స్టిల్ ఐ లవ్ యు ఆల్ పీపుల్, నేను ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పి ఆ రోజు ఆ మిల్కాయ్ అనే వ్యక్తిని ఆమె క్షమించిందండి. ఏ వ్యక్తి అయితే ఎలిజబెత్ ఎలియాట్ని చంపాడో, ఏ వ్యక్తి అయితే ఎలిజబెత్ ఎలియాట్ అతి దారుణంగా బల్లెలతో పోసి చంపాడో, అదే వ్యక్తి మొట్టమొదట బాప్తిస్మం పొందాడు. అదే వ్యక్తి ఒక పాస్టర్గా మారి ఆ తెగవారందరినీ, ఆ ట్రైబ్ అంతటిని యేసుక్రీస్తు ప్రభువులోనికి నడిపించడం ప్రారంభించాడు. ఈ విధంగా ఆ యొక్క ట్రైబ్ మధ్య ఎలిజబెత్ గారు ఒక గొప్ప పరిచర్యను ఆమె చేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ 2 years ఆమె ఏం చేసిందంటే ఆ రాచెల్ మరియు తన సహోదరునికి ఆ యొక్క సేవను అప్పగించి తన పాపతో ఆమె యుఎస్ఏకి తిరిగి వచ్చారండి. యుఎస్ఏకి వచ్చిన తర్వాత ఆమె అనేక చోట్ల తిరుగుతూ అనేక మందికి ఆయా ప్రాంతాల్లో ట్రైబ్స్ మధ్య ఉన్నటువంటి సేవా భారాన్ని గురించి వారికి బోధిస్తూ అనేక మందిని మిషనరీస్గా ఆమె ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఆమె సేవ చేస్తున్నారు. ఆ తర్వాత 1969వ సంవత్సరంలో ఆమె 2వ వివాహం చేసుకున్నారు. ఆయన పేరు ఎడిసన్ లిచ్. ఈయన థియాలజీ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి. ఈమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి అక్కడే ప్రొఫెసర్గా కొంతకాలం పాటు ఈమె పనిచేస్తూ దేవుడి సువార్తను ప్రకటిస్తూ
ఆమె జీవిస్తున్నారు. ఆ తర్వాత ఒక క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ ఈమెను అప్రోచ్ అయ్యి, అమ్మ మీకున్నటువంటి ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని, మీకున్నటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి మీ ద్వారా అనేక మందికి దేవుని సువార్తను అందించాలని ఇష్టపడుతున్నాం. ఒక రేడియో ప్రోగ్రామ్ మేము ప్రారంభిస్తున్నాం, దాని ద్వారా మీరు వాక్యం బోధించండి అన్నప్పుడు దానికి ఓకే చెప్పి ఆ రేడియో ప్రోగ్రాం ద్వారా ఆమె దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించింది. ఈ విధంగా అనేక సంవత్సరాల పాటు ఆమె దేవుని సువార్తను బోధిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్ కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్గా ఈమె ఉన్నారండి. ఈ విధంగా ఎలిజబెత్ ఎలియోట్ గారు తన జీవితంలో 20 పుస్తకాలు ఆమె రాయడం జరిగింది. ఆమె మొత్తం 88 సంవత్సరాల బ్రతికి చివరికి జూన్ 15వ తారీఖు 2015లో ఆమె ప్రభువునందు నిద్రించారు. ఈ విధంగా ఎలిజబెత్ ఎలియోట్ గారు ఆమె జీవితంలో ఒక మిషనరీగా, ఒక ఆథర్గా, ఒక పబ్లిక్ స్పీకర్గా, ఒక రేడియో స్పీకర్గా, ఒక ప్రొఫెసర్గా అనేక మంది యవ్వనస్తులను మిషనరీస్గా ఎంకరేజ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప సువార్థికురాలుగా ఆమె ఎంతో గొప్ప సేవలు చేశారు. మరి ప్రాముఖ్యంగా ఆ యొక్క క్వాంచా, హెరోని, ఆక్వా ట్రైబ్ వారికి సువార్త అందించే విషయంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. తన భర్త చేసినటువంటి ఆ యొక్క త్యాగానికి ఆమె ఒక అర్థం దొరికే విధంగా, ఏ ప్రాంతంలో అయితే ఆమె యొక్క భర్త చంపబడ్డాడో అదే ప్రాంతంలో ఉన్న అనేక మందిని క్రీస్తు వైపు నడిపించి ఆయన చేసినటువంటి ఆ త్యాగానికి ఈమె గొప్ప సాక్షిగా ఆమె నిలిచిందండి. ఇదండి ఎలిజబెత్ ఎలియోట్ గారి యొక్క జీవిత సాక్ష్యం. రేపటి రోజున మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.